అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని అడిగారు వివరాలు. అధ్యక్ష, అడ్మిషన్స్ అనేది 2021 నాడు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. మన విద్యార్థులందరూ కూడా వచ్చి నేను కమలాపురంకి వెళ్ళినప్పుడు కూడా, పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి కలుస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు గత ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోలేదు ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి వెళ్ళినప్పుడు మా పైన దాడి చేశారు అధ్యక్ష. ఏదో మేము అన్యాయం చేస్తున్నాం. ఇది ఎంతో న్యాయమో దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఒకసారి గమనించారు. ఆర్టికల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 2 బ్యాచ్లకి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఎలా యూనివర్సిటీ స్టార్ట్ చేశారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళందరూ నేను కలిసిన తర్వాత మేము అది కేంద్ర మంత్రి గారితో నేను కూడా పర్సనల్గా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇది సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. కనుకనే ఈరోజు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మేము సరిదిద్దగలుగుతున్నాం అధ్యక్ష. అందుకే మేము ఫాలోఅప్ చేసుకుని ఈ 2 బ్యాచ్లకి రావాల్సిన అప్రూవల్స్ మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు కొన్ని అడిగారు అధ్యక్ష. ఏంటంటే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టేజ్ వచ్చినాయి. ఇప్పుడు ఆ స్టేజ్ అని వెకేట్ చేయించి ఆ నోటిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా 4300 పోస్టులు అనుకుంటా దేర్ ఆఫ్ ఈ లీగల్ ట్యాంగిల్స్లో ఉన్నాయి అధ్యక్ష. సో ఇప్పుడు మేము, ఎందుకంటే మాకు డిఎస్సి ఒక పెద్ద పరీక్ష, మంత్రిగా డిఎస్సి నాకు ఒక పెద్ద పరీక్ష, దానిపైన కూడా ఎక్కువ చర్చ ఉంది కనుక డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ డిఎస్సి అయిపోయిన తర్వాత వీ వాంట్ టు సిట్ రిజాల్వ్ ఆల్ లీగల్ ఇష్యూస్. ఎందుకంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో బొత్స గారు కూడా తెలుసు మ్యాక్సిమం లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది మేము రిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రిక్రూట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు కోరినట్టు ఈ భవనాలని ఎప్పటికల్లా కడతారు అని ఎవరో సభ్యులు కోరారు. వాస్తవంగా నేను వివరాలన్నీ తెప్పించుకున్నాను అధ్యక్ష. బడ్జెట్స్ ఎంత అవుతాయి ఏంటనేది మేము ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. నా దగ్గర రెడీగా వివరాలు లేవు. నేను తప్పనిసరిగా అదొక కార్యాచరణ రూపొందించిన తర్వాత గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తానని ఈ హౌస్ తరఫున చెప్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13978 ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఏ ప్రశ్నకు సమాధానం? శ్వేతపత్రంలో ప్రచురించిన ప్రకారం 2024 జూన్ 12 నాటికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు చెల్లింపు బాధ్యతలు 9,74,556 కోట్లు. ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు మరియు బకాయిల వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది. ప్రభుత్వేతర సంస్థల రుణాల వివరాలు ప్రభుత్వం వద్ద నిర్వహించబడవు. బి ప్రశ్నకు సమాధానం. ప్రభుత్వ రుణాలను అసలు వడ్డీ చెల్లింపులతో సహా ద్రవ్యలోటును పూరించడానికి ఉపయోగించడమైనది. ప్రభుత్వ రంగ సంస్థల రుణాలను రెవెన్యూ మరియు మూలధన వ్యయాల కోసం వినియోగించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25-26 ఆగస్టు 30 వరకు తీసుకున్న రుణాల వివరాలను ఈ కింది విధంగా ఉన్నాయి. ఆన్సర్ షీట్లో చాలా డీటెయిల్డ్ టేబుల్ ఇచ్చాం సార్. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అనెక్షర్ కూడా వెనక్కి ఇచ్చాం, ప్రశ్నించవచ్చు. అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గవర్నర్ అయిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక 3 క్వశ్చన్స్ అడగలుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ జిఎస్టీ రేషనలైజేషన్లో భాగంగా జిఎస్టీ 2.0 రేషనలైజేషన్ భాగంగా చాలా స్టేట్స్ వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు ఒక 6 స్టేట్స్ ఏదైతే వాళ్ళకి ఇంక్యూర్ అమౌంట్ తగ్గుతుందో ఆ అమౌంట్ని మాకు భర్తీ చేయండి అని చెప్పి ఒక 6 స్టేట్లు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది అధ్యక్ష.
అందులో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆఖరికి ఉత్తరప్రదేశ్ కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని అటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల మనం ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని రిక్యూ చేసుకుంటానికి మీరైనా ప్రతిపాదన ఏదైనా మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే దయచేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నిన్న ఇదే క్వశ్చన్ మీద అసెంబ్లీలో మా సభ్యులు వేసిన క్వశ్చన్కి ఆ హౌస్లో ఇక్కడ ప్రస్తావించాలి అధ్యక్ష. ఓకే 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 అధ్యక్ష కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇష్యూ దట్ ఇట్ వాజ్ ఇన్కరెక్ట్ సార్. చేయకూడదు, ఆ సభలో దాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు. ఓకే దట్స్ ఫైన్. సరే అధ్యక్ష, సరే అధ్యక్ష, ఆ హౌస్లో ఏం అబద్ధాలు చెప్పారని మాట్లాడను. ప్లీజ్ మీరు కావాల్సింది ఏంటి అడగండి సార్. మూడో క్వశ్చన్ అధ్యక్ష, జిఎస్టీ కలెక్షన్ విషయంలో లాస్ట్ 15 months గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో గత 15 నెలలు జిఎస్టీ కలెక్షన్స్ ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, అది ఏ విధంగా మీరు స్పెండ్ చేశారు? ఒకటి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఏదైతే మీరు ఈ 1.5 సంవత్సరంలో ఎంతైతే అప్పు చేశారో ఆ అప్పుని దేని మీద స్పెండ్ చేశారు, దానికి ఇంట్రెస్ట్ ఏంటి, దాని మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి, ఏ స్కీమ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారనేది వివరంగా మంత్రి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలిసిన అప్పుల మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు మొత్తం ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. మంత్రి గారు వీటికి సూటిగా సమాధానం చెప్పాలని గౌరవమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఈ 15 నెలల కాలంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2,09,085 కోట్ల రూపాయలు అప్పు చేసిన అధ్యక్ష. అంటే నెలకు వచ్చేటప్పటికి 13,939 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజుకి 449 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. గంటకు 18,73 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అధ్యక్ష.